హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చెరువు చేపలు ఇగురు. పులుసు పెట్టుకుంటారు, ఇలా ఈ గ్రేవీతో ఇగురు పెట్టండి, చాలా బాగుంటుంది. చెరువు చేప ముక్కలు, ముద్ర చేపని చిన్నగా కట్ చేసుకున్నాను. ముందుగా మసాలాకి మిక్సీ బౌల్ తీసుకోండి. 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేఖలు, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోండి. మెత్తని పేస్ట్లా చేసుకున్నాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే బరగ్గా మిక్సీ పట్టుకోవాలి, అందుకు లాస్ట్లో వేసుకోండి. ఈ విధంగాను వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా, ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు గట్టి తీసుకుని ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి, తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. మసాలా బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. మసాలా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువగానే వేసుకున్నాం కదా, 3 స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. కారం పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ విధంగాను ఫ్రై చేసేసుకున్నాం కదా, చేప ముక్కలు అందులో వేసేసుకోండి. అన్నీ ఈ విధంగా వేసేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఒకసారి గట్టితోటి కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. చెరువు చేప ఇగురు పెట్టుకునేటప్పుడు చెరువు చేప ముక్కలు, ముద్ర ముక్కలు తీసుకుంటే ఇగురు చాలా రుచిగా ఉంటుంది. ముద్ర ముక్కలు తీసుకోండి ఎప్పుడు పెట్టుకున్నా. చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. గ్రేవీతో ఎంత బాగుందో చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.